ఆపరేషన్ సింధూర్ వేళ పంజాబ్ రాష్ట్రంలోని పాక్ సరిహద్దుల వద్ద కలకలం రేపింది. పాక్ జాతీయుడు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సదరు వ్యక్తి మరణించాడు. బుధవారం అర్ధరాత్రి సమయంలో పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్లో పాకిస్తాన్ జాతీయుడు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. చీకట్లో భారత భూభాగంపై దూసుకువచ్చాడు. గమనించి BSF బలగాలు వెంటనే అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పాక్ వ్యక్తి హతమయ్యాడు. అనంతరం అతడి మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. జమ్మూ కాశ్మీర్లోని పాల్గామ్లో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఉగ్రమూకలకు పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. భారత్ దాడితో రగిలిపోతున్న పాక్ ప్రతిచర్యగా భారత్పై ఏ క్షణమైన దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమై ఉంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలీసు సిబ్బంది సేవలను రద్దు చేశాయి. అంతేకాదు బహిరంగ సభలపై కూడా నిషేధం విధించారు. పాక్తో 2 రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. సరిహద్దు వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్పులు జరిపేలా భద్రతా బలగాలు ఆదేశాలు జారీ చేశారు.